ఎంత నీచమైన మనసు నీది అంటే, ఇద్దరు పిల్లలు నీకున్నారు, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు అంటున్నావు. గమనించేది ఇలాంటి విషయాలు. ఒక ఆడ మనిషిగా అయ్యుండి ఒక బిడ్డకి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఎంతో ఇబ్బందులు పడితే చివరగా ఆ బిడ్డ ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో బయటపడ్డాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా బిడ్డకి నయం అయితే నేను వెంకటేశ్వరుని సన్నిధిలోకి వచ్చి నేను డబ్బులు డొనేట్ చేసి అన్నదానం చేస్తాను, తలనీలాలు ఇస్తాను చెప్పడం జరిగింది. వెంటనే ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి 15 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అన్నదానంలో వాళ్లే పాల్గొని తలనీలాల సాక్షిగా ఆ దేవుని ఆశీర్వాదాలతో కూడా అన్నదాన ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రేమించడం అంటే ఇది కదా, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఇది కదా. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో అక్షింతలు వేస్తే తల మీద తీసుకుంటే ఎదిరించడం, అదేవిధంగా తీర్థం ఇస్తే ఇటు నుంచి ఎలా తీసుకొని ఎలా వెనక్కి అక్షింతలు కానీ తీర్థాన్ని కానీ తలకు తగలకుండా యూపు మీద వేసుకోవడం అనేది ప్రజలు ఆ రోజుల్లో కూడా చాలా ఆశ్చర్యానికి లోనైనారు.